Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం iPhone 16e అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ iPhone 16e వచ్చేసి మనకి అరౌండ్ 60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 60,000 రూపీస్ కి ఈ ఫోన్ లో వస్తున్న ఫీచర్స్ ఏంటి, ఈ ఫోన్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది, ఈ ఫోన్ లో వచ్చే ఫుల్ ఫీచర్స్ ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాము. సో బాక్స్ మీద చూడొచ్చు, వైట్ బాక్స్ వస్తుంది. మీరు బ్లాక్ కలర్ ఫోన్ కొన్నా మనకి వైట్ బాక్స్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఫోన్ ఇమేజ్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ మనకి ఐఫోన్ లోగో ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ మనకి యాపిల్ లోగో ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ iPhone 16e అని చెప్పి రాస్తుంటుంది, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. పైన కింద 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో ఇక్కడ డివైస్ చూడొచ్చు. నేనైతే బ్లాక్ కలర్ ఫోన్ పర్చేస్ చేశాను. బాక్స్ లో చూసుకుంటే మనకు ఛార్జింగ్ కేబుల్ వస్తుంది, USB-C to USB-C, అండ్ ఇక్కడ ఒక చిన్న బుక్లెట్ ఉంటుంది. నేను US లో పర్చేస్ చేయడం వల్ల ఇది eSIM తో వస్తుంది అనమాట. సో నో సిమ్ ఎజెక్షన్ టూల్ అండ్ ఆల్సో సేఫ్టీ అండ్ వారంటీ షీట్. ఇంతకు మించి బాక్స్ లో అయితే ఏమీ రావు. ఇది క్లీన్ చేసి ఫోన్ గురించి చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి iPhone 16e. ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు SE మోడల్ కి డిజైన్ చేంజ్ చేశారు అండ్ ఆల్సో నేమ్. బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు మనకి iPhone 14, 13, 15 మోడల్స్ చూస్తున్నట్టు ఉంటుంది, బట్ విత్ ఎ సింగిల్ కెమెరా అండ్ మొత్తం మనకి మ్యాట్ ఫినిష్ తో ఉంటుంది. జనరల్ గా మనకి SE మోడల్స్ వచ్చేసి గ్లాసీ ఫినిష్ తో వస్తాయి, బట్ ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇంకొక పేపర్ షీట్ ఉంది. లెట్స్ రిమూవ్ ఇట్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్ తో వస్తుంది. ఇది కొత్తగా వచ్చిన సెరామిక్ షీల్డ్ కాదు, iPhone 16 లో వచ్చిన సెరామిక్ షీల్డ్ అయితే కాదు, ప్రీవియస్ జనరేషన్ సెరామిక్ షీల్డ్. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటుంది. ఇది కూడా మొత్తం మనకి మ్యాట్ ఫినిష్ ని అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ సైడ్ మనకి టాప్ లో అండ్ బాటమ్ లో బిగ్ బెజల్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ iPhone SE లో. ఈ iPhone 16e కి మాత్రం ఆ బెజల్స్ అన్ని రిమూవ్ చేసి ఎండ్ టు ఎండ్ మనకి స్క్రీన్ ఉంటుంది, కాకపోతే కొంచెం థిక్ బెజల్స్ అయితే ఉంటాయి అనమాట. టాప్ లో చూస్తే మనకి నాచ్ అయితే తీసుకొచ్చారు. దీంట్లోనే మనకి ఫేస్ ఐడి అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ తో పాటు యాక్షన్ బటన్ అయితే తీసుకొచ్చారు. అలర్ట్ స్లైడర్ ఇస్ నో మోర్. సో యాక్షన్ బటన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఈ యాక్షన్ బటన్ ని మనం కావాలంటే సెట్టింగ్స్ యాక్షన్ బటన్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా అయితే రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ లో ఉంటుంది. మీకు కావాలంటే దీన్ని కెమెరా కానీ ఏదైనా యాప్ ఓపెన్ చేయడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఉండదు. టాప్ లో లాక్ ఆర్ అన్లాక్ బటన్ అయితే ఉంటుంది. డైమెన్షన్స్ చూసుకుంటే మనకి హైట్ వచ్చేసి 5.7 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 2.82 ఉంటుంది. అండ్ ఈ డెప్త్ వచ్చేసి 0.31 ఇంచెస్ ఉంటుంది. సో టోటల్ వెయిట్ ఈ ఫోన్ వచ్చేసి 167 గ్రామ్స్. దీనికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. 6 మీటర్స్ అప్ టు 30 మినిట్స్ సస్టైన్ అవ్వగలదు. సో డిజైన్ పరంగా అయితే మనకి చాలా న్యూ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. 16 మోడల్స్ తో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ మనకి కెమెరా కంట్రోల్ బటన్ అయితే మిస్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి 6.1 ఇంచెస్ డిస్ప్లే అనమాట, ప్రీవియస్ SE మోడల్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఆల్సో మనకి ఇది సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంటుంది. మినిమం నిట్స్ వచ్చేసి 800 దగ్గర ఉంటే మాక్సిమం వచ్చేసి 1200 నిట్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ డిస్ప్లే చూస్తే కనుక మీకు iPhone 16 డిస్ప్లే చూస్తున్నట్టు ఉంటుంది. కార్నర్స్ లో కొంచెం బెజల్స్ అనేవి కొంచెం థిక్ గా అనిపిస్తాయి. iPhone 16 వచ్చేసి మనకి 2000 నిట్స్ వరకు మ్యాక్స్ బ్రైట్నెస్, ఇది 1200 నిట్స్. సో బ్రైట్ సన్లైట్ లో యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం డల్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. సో మీకు డిస్ప్లే లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసేశారు. మిగతాదంతా యాస్టీస్ గా ఉంటుంది. సో గుడ్ డిస్ప్లే. SE మోడల్ తో కంపేర్ చేసుకుంటే గుడ్ ఇంప్రూవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి డిస్ప్లే లో వచ్చేసి ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్ దగ్గర ఉంటుంది. అఫ్ కోర్స్ 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే iPhone 16 కే మనకి 120 FPS లేదు. సో iPhone 16e కి 120 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, చుంటే బాగుండేది. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, ద బిగ్గెస్ట్ అప్గ్రేడ్ మనకి iPhone 16e లో A18 చిప్ నైతే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 3 నానోమీటర్స్ ఉంటుంది. iPhone 16 సిరీస్ అన్నిట్లోనూ మనకి A18 అండ్ A18 Pro చిప్ సెట్ నే యూజ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే బిగ్గెస్ట్ అప్గ్రేడ్. దీంట్లో మనకి 6 కోర్ CPU అండ్ 4 కోర్ GPU మాత్రమే ఉంటుంది. సో 1 GPU కోర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, బట్ విత్ 8 GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది. సో ఆల్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్ని దీంట్లో పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ విజువల్ ఇంటెలిజెన్స్. మనకి దీంట్లో విజువల్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తుంది. విజువల్ ఇంటెలిజెన్స్ జనరల్ గా మనకి యాపిల్ వాళ్ళు ఇప్పుడు దాకా ఓన్లీ ప్రో మోడల్స్ లోనే తీసుకొచ్చారు.
కెమెరా కంట్రోల్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి కెమెరా బటన్ లేకపోయినా యాక్షన్ బటన్ లోకి ఒక షార్ట్ కట్ లాగా విజువల్ ఇంటెలిజెన్స్ అయితే తీసుకొచ్చారు. సెట్టింగ్స్ యాక్షన్ బటన్ లోకి వెళ్ళి విజువల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ యాక్షన్ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా మనకి విజువల్ ఇంటెలిజెన్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఈవెన్ మనం ఇప్పుడు iPhone 16 అండ్ 16 Plus కూడా విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అయితే లేదు, బట్ iPhone 16e కి అయితే విజువల్ ఇంటెలిజెన్స్ అయితే తీసుకొచ్చారు. వెరీ గుడ్. సో ఇక్కడ చూసారు కదా, న్యూ సిరి ఇంటర్ఫేస్ కూడా మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. పైన నాచ్ ఉంది కాబట్టి నాచ్ చుట్టూ వస్తుంది అనమాట సిరి ఇంటర్ఫేస్ అనేది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి నేనైతే లాస్ట్ 30 minutes గా గేమ్ ఆడుతున్నాను. డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే దీని నుంచి అయితే మనకు వస్తుంది. డే టు డే పర్ఫార్మెన్స్ అయితే మీకు అమేజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ 5 to 6 years మీకు ఈ ఫోన్ లో పర్ఫార్మెన్స్ గురించి అయితే అసలు వరియాల్సిన అవసరమే లేదు. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్ లో ఉంటుంది. అండ్ ఇది బేస్ వేరియంట్ వచ్చేసి మనకి ఇది 128GB దగ్గర స్టార్ట్ అవుతుంది. అప్ టు మనం 512GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరా. సో ఈ బ్యాక్ కెమెరా వచ్చేసి 2-in-1 48 megapixel లెన్స్ విత్ f1.6 26mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. ఈ లెన్స్ యూజ్ చేసి 1x అండ్ 2x లో ఫొటోస్ తీసుకోవచ్చు. వైడ్ యాంగిల్ లో తీసిన షాట్స్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫోన్ లో వచ్చేసి మనకి పోర్ట్రేట్ మోడ్ అవైలబుల్ గా ఉంటుంది, బట్ అది 1x అండ్ 2x ఆప్షన్స్ లో ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫోన్ కి మనకి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, బట్ నో సినిమాటిక్ మోడ్. సినిమాటిక్ మోడ్ కానీ స్పేషియల్ మోడ్ కానీ ప్రో రా మోడ్ కానీ ఈ ఆప్షన్స్ ఏమీ ఉండవు. ఇక్కడ మీరు ఫార్మాట్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫోటో మోడ్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే కెమెరా యూస్ చేసి మీరు తీసిన ప్రతి షాట్ 24 megapixel లో ఉంటుంది. మీరు కావాలంటే 12 కూడా చేంజ్ చేసుకోవచ్చు, బట్ 24 ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు షూట్. ఫుల్ రెజల్యూషన్ 48 megapixels యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ రెజల్యూషన్ కంట్రోల్ ఆప్షన్ ని టర్న్ ఆన్ చేయాలి. అప్పుడు మీకు 48 megapixel ని యూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి రెగ్యులర్ గా 16 లో వచ్చినట్టు 12 megapixel లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు విత్ f1.9 23mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. ఫోన్ లో వచ్చేసి మనకి జూమ్ కూడా ఉంటుంది, అప్ టు 10x వరకు మనం డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది వీడియోస్, దీంట్లో మనకి 4K at 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. వీడియోస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కానీ మనకి సెన్సార్షిప్ టెక్నాలజీని అయితే రిమూవ్ చేసేసారు. మనకి iPhone 16, iPhone 15, 14 కూడా మనకి సెన్సార్షిప్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. సో ఆ సెన్సార్షిప్ టెక్నాలజీ మనకి iPhone 16e లో అయితే లేదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. స్టేబుల్ ఫొటోస్ కానీ స్టేబుల్ వీడియోస్ కానీ తీసేటప్పుడు కొంచెం మీకు iPhone 16 పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో కనిపించదు. 16 ఫోన్ తో కంపేర్ చేసే ఫొటోస్ ఎలా ఉంటాయి అనేది నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను, బట్ ఈ రెండు వైడ్ యాంగిల్ కెమెరాస్ ఒకటైతే కాదు. మీకు iPhone 16 అండ్ iPhone 16e కంపారిజన్ వీడియో చూడాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. టు ది కనెక్టివిటీ, ఇది Wi-Fi 6 తో వస్తుంది. సో 6E సపోర్ట్ కానీ 7 సపోర్ట్ కానీ లేదు. బ్లూటూత్ 5.3 అండ్ ఆల్సో 5G సపోర్ట్ ఉంటుంది అనమాట. 5G సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఫోన్ లో కొత్తగా న్యూ 5G మోడెమ్ అయితే యాడ్ చేశారు. సో యాపిల్ వాళ్ళు C1 మోడెమ్ అయితే యాడ్ చేశారు, వాళ్ళ ఓన్ మోడెమ్ అనమాట. జనరల్ గా మనకి అన్ని ఐఫోన్స్ లో Qualcomm వాళ్ళ మోడెమ్స్ అయితే యూజ్ చేస్తారు, Qualcomm Snapdragon మోడెమ్స్ ని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం iPhone 16e లో యాపిల్ ఓన్ C1 మోడెమ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ C1 మోడెమ్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే లెస్ బ్యాటరీని యూజ్ చేసుకొని యాజ్ యూజువల్ గా మనకి మోర్ ఇంటర్నెట్ స్పీడ్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం మోర్ సిగ్నల్ ఉంటుంది అనమాట. సో మీరు కాల్స్ చేస్తున్నా ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటున్నా ఆ C1 మోడెమ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చెక్ చేయొచ్చు. iPhone 16 మోడల్ లో ఉన్న Qualcomm మోడల్ తో కంపేర్ చేసుకుంటే C1 మోడల్ లో ఇంటర్నెట్ స్పీడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇది బ్యాటరీని కూడా సేవ్ చేస్తుంది. సో మీరు iPhone 11 తో గానీ 12 తో గానీ కంపేర్ చేస్తే 6 hours ఆఫ్ ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ మనకి iPhone 16 లో అయితే ఉంటుంది. లాస్ట్లీ కమింగ్ టు ది బ్యాటరీ, ఈ ఫోన్ లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ అన్నమాట. సో యాపిల్ వాళ్ళు అయితే 26 hours క్లెయిమ్ చేస్తున్నారు. ఈవెన్ iPhone 16 Pro Max తో కంపేర్ చేసుకోవచ్చు ఈ ఫోన్ బ్యాటరీని. జనరల్ గా మనకి SE ఫోన్స్ అంటే బ్యాటరీ లైఫ్ అనేది అసలు ఉండదు, 1 day కూడా రాదు అనే నమ్మకం ఉంది కదా అందరికి. మాకు పర్సనల్ గా ఉంది, నాకు కూడా iPhone SE ఉంది, మా ఇంట్లో యూజ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ అయితే అసలు రాదు. బట్ ఈ iPhone 16e లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఈస్ బ్యాటరీ లైఫ్ అనమాట. అండ్ ఆల్సో మనకి ఈ ఫోన్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాటరీని కూడా యూజ్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి 3961 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. బిగ్గర్ బ్యాటరీ దెన్ iPhone 16, ఆల్మోస్ట్ ఆల్ 4000 mAh బ్యాటరీ సైజ్ అనమాట. సో బిగ్గర్ బ్యాటరీ అండ్ ఆల్సో న్యూ C1 చిప్, A18 చిప్, ఈ రెండు చిప్ సెట్స్ మనకి బ్యాటరీ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా డిస్ప్లేకే మనకి పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వస్తే 7.5 watts వైర్లెస్ సపోర్ట్ ఉంది, కాకపోతే QI వైర్లెస్ అనమాట, MagSafe సపోర్ట్ లేదు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ MagSafe మీద ఫోన్ పెడితే ఛార్జ్ అవుతుంది, కరెక్ట్ గా అలైన్ చేయాలన్నమాట. MagSafe సపోర్ట్ లేకపోవడం వల్ల కొంచెం అటు ఇటుగా ప్లేస్ చేస్తే అది ఛార్జ్ అవ్వదు. అదే మీరు iPhone 16 మోడల్ అయితే పెట్టంగానే మనకి MagSafe అనేది అటాచ్ అయిపోతుంది.
సో మ్యాగ్నెటిక్ కనెక్షన్ వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ఫీచర్ అయితే మనకి యాపిల్ వాళ్ళు ఐఫోన్ 16e లో రిమూవ్ చేసేసారు. నెక్స్ట్ కమింగ్ టు ది కలర్స్, ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ 2 కలర్స్ లో మాత్రమే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి at 60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ లో మనకి చాలా ప్రోస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చాలా కాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్రోస్ చూసుకుంటే బ్యాటరీ లైఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ విత్ A18 చిప్ సెట్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కూడా అంత బాగా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి 15 ప్లస్ లో కూడా యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ లేవు, బట్ ఐఫోన్ 16e లో ఉంటాయి. యాపిల్ వాళ్ళ స్ట్రాటజీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం మనకి C3 తో కనుక 16e ని కంపేర్ చేస్తే మనకి డిజైన్ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, కెమెరా పరంగా కానీ బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. కాన్స్ వచ్చేసి డిజైన్ లో యాక్షన్ బటన్ ఇచ్చారని గర్వపడాలా, లేదంటే కెమెరా కంట్రోల్ బటన్ ఇవ్వలేదని బాధపడాలా. కెమెరా పరంగా ఇక్కడ చూడొచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు, కొంచెం డిసప్పాయింటింగ్. అట్ ద సేమ్ టైం మనకి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ యూస్ చేయట్లేదు. మ్యాగ్సేఫ్ సపోర్ట్ తీసేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ది ప్రైస్ 60,000 రూపీస్ అనేది ఐఫోన్ 16e కి చాలా ఎక్కువ. మేబీ యాపిల్ వాళ్ళు ఇది అరౌండ్ 40 to 50,000 రూపీస్ లో యాడ్ చేస్తుంటే చాలా బాగుండేది. సో SE అంటే స్పెషల్ ఎడిషన్ మాత్రమే ఉంది, స్పెషల్ కనిపించట్లేదు. స్పెషల్ ప్రైస్ రూపంలో డిసప్పేర్ అయిపోయింది. సో ఈ డివైస్ నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే, మీ దగ్గర ఐఫోన్ 10 ఆర్ ఐఫోన్ 11 లేదంటే ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్ SE ఉంటే మీరు ఈ డివైస్ ని పర్చేస్ చేయొచ్చు. ప్రీవియస్ SE మోడల్ తో కంపేర్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ అప్గ్రేడ్. చాలా న్యూ ఫీచర్స్ అండ్ న్యూ అప్గ్రేడ్స్ అయితే యాడ్ చేశారు. వీటితో పాటు ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశారు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ మీ స్క్రీన్ మీద ఈ ఫోన్ లో మిస్ అవుతున్న ఫీచర్స్ అన్ని చూడొచ్చు. ఈ ఫీచర్స్ కనుక మీకు అంత ఇంపార్టెంట్ కాదు, అల్ట్రా వైడ్ కెమెరా కానీ, టెలిఫోటో కెమెరా కానీ అంత ఇంపార్టెంట్ కాదు, వైడ్ యాంగిల్ కెమెరా ఉంటే చాలు, మ్యాగ్సేఫ్ సపోర్ట్ అవసరం లేదు, కెమెరా కంట్రోల్ బటన్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మీకు ఈ ఫోన్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.